పాతబస్తీలోని మౌలాకర్చిలా ఏరియాలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులెవరు? వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారా లేదా? ఇప్పుడు అందరి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది. అసలు మ్యాన్ హోల్ తెరిచే ఉంచేసిన ఘటనపై జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రా అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హైడ్రా సిబ్బందికి ఇప్పటికే నోటీస్ కూడా పంపింది జీహెచ్ఎంసీ. సీసీ ఫుటేజ్ ద్వారా బాధ్యులెవరో గుర్తించాలి. అసలు ఆ మూత తెరిచి అలా ఉంచేసిన వాళ్ళు ఎవరు? సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకోవాలని ఆదేశించారు. అయితే స్థానిక కార్పొరేటర్ చెప్పడంతోనే మ్యాన్ హోల్ తెరిచి క్లీనింగ్ ప్రక్రియ చేపట్టినట్టు హైడ్రా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఆ తర్వాత దాన్ని ఎందుకు మూసేయలేదు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇవాళ జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు ప్రత్యేకంగా ఈ అంశంపైనే సమావేశమయ్యే అవకాశం ఉంది. ఓ పాప నిన్న నాలాలో పడిపోయిన నేపథ్యంలో ఇలాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలనే దానిపై చర్చిస్తారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ తెరిచి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇది వర్షాకాలం, ఎక్కువగా మ్యాన్ హోల్ వద్ద అప్రమత్తంగా ఉండాలని తరచూ జీహెచ్ఎంసీ కావచ్చు మేము కూడా చెప్తూ ఉంటాము. అయితే ఇప్పుడు నిన్న హైదరాబాద్ లో అంత భారీ వర్షాలేమీ కురవలేదు, మోకాళ్లలోతు నీళ్లు కూడా లేవు. అయినా కూడా ఆ మ్యాన్ హోల్ క్లీనింగ్ చేసి ఆ తర్వాత దాన్ని మూత పెట్టకుండా అలా వదిలేయడంతో ఒక చిన్న పాప నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? క్లీనింగ్ చేసిన వాళ్ళు ఎందుకు దాన్ని మూసేయలేదు? ఆ బాధ్యత ఎవరిది? ఇలా ఈ అంశంపైనే సమావేశం కూడా ఇవాళ నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఏం చర్యలు చేపట్టాలి అనే దానిపై ఇవాళ కీలకంగా చర్చించబోతున్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ తెరిచి ఉంచినట్టు మీకు కనిపిస్తే కనుక మాకు కంప్లైంట్ చేయండి అని చెప్తోంది జీహెచ్ఎంసీ.